దేవుడి నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ వలన కలిగే ప్రయోజనాలు మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, ఆత్మ దేవుని వల్ల ఒక విశ్వాసికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో ఈ సందేశాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రియులారా, దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రయోజనాల్లో ప్రేమ ఒకటి. ప్రేమ అనగా దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుందని లేఖనం మనకి సెలవిస్తుంది. ప్రియులారా, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది అంటున్నాడు. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకి దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. ప్రియులారా, ఆత్మను పొందిన వాళ్ళు దేవుని ప్రేమ ఉంటుంది. పరిశుద్ధాత్మను ఎవరైతే అడిగి పొందుకుంటారో వారి హృదయంలోకి దేవుని ప్రేమ వస్తుంది. ప్రియులారా, దేవుని ప్రేమ వేరు, మానవుని ప్రేమ వేరు. మనకి దేవుని ప్రేమ కావాలి. ఆ దేవుని ప్రేమ దేవుని ఆత్మ ద్వారా మనకు కలుగుతుందని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తున్నది. పరిశుద్ధాత్మను మనం పొందిన నాడు దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడని లేఖనం సెలవిస్తుంది. ఈ ప్రేమ ఎలాగా మనం కలిగి ఉంటామంటే పరిశుద్ధాత్మ ద్వారా కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మను మనం పొందిన నాడు దేవుని ప్రేమ మన హృదయాల్లోకి వచ్చేస్తుంది. ఆ ప్రేమ కలిగి మనం నడిచిన నాడు మనము ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారం అవుతాము, లేఖనాలు మనం నెరవేర్చిన వారం అవుతామని వాక్యమే సాక్ష్యం ఇస్తున్నది. ప్రియులారా, ప్రేమ పొరుగువాని కీడు చేయదు, ప్రేమ పొరుగువానిది ఆశించదు. కనుక ప్రేమ కలిగి ఉన్నవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడే అని రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో మనకు కనబడుతుంది. పొరుగువాన్ని ప్రేమించి వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగిలించవద్దు, పొరుగువాన్ని దాసించవద్దు అని మరి ఏ ఆజ్ఞ అయినా సరే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని ఆ ఆజ్ఞలో, ఆ మాటలో ఇమిడి ఉన్నది అంటున్నాడు పౌలు భక్తుడు. ప్రేమ కలిగి ఉన్నవారు ధర్మశాస్త్రమును నెరవేరుస్తారు. ఎందుకంటే ప్రేమ పొరుగువానిది ఆశించదు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కనుక నరహత్య చేయరు, వ్యభిచారం చేయరు, పొరుగువానిది ఆశించరు. తద్వారా ప్రేమ ద్వారా వాళ్ళు లేఖనాలు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు అవుతారు. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ మనసుతో మన ప్రభువుని ప్రేమించాలంటే, ఆ త్రియేక దేవుని ప్రేమించాలన్నా, మన వలె మన పొరుగువాన్ని ప్రేమించాలన్నా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడాలి. ఆ దేవుని ప్రేమ మన హృదయాల్లోకి కుమ్మరించిన వాడు ఆత్మదేవుడు. పరిశుద్ధాత్మను మనం పొందాలి అడిగి. ఆ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మనలోకి వస్తుంది. ప్రేమ మన హృదయంలో ఉండాలి. అన్నిటికన్నా ప్రేమే శ్రేష్టమైనది. ప్రేమే శాశ్వత కాలం ఉంటుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమే అంటాడు పౌలు భక్తుడు. అన్న ప్రేమ ఉండాలి మనలో. ఈ ప్రేమ జ్ఞానానికి మించినది అంటాడు పౌలు భక్తుడు. జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోమంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ప్రియులారా, ప్రేమించువాడు దేవుని మూలంగా పుట్టినవాడు, ప్రేమించువాడు దేవుని ఎరిగినవాడు. ప్రేమ లేనివారు దేవుని ఎరగిన వారే. ప్రేమ అనేది ఎవరిలో ఉండదో వాళ్ళు దేవుణ్ణి ఎరగిన వారుగా ఉంటారు. దేవుడు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడిన ప్రేమ ద్వారా మనం దేవుని ఎరిగిన వారం అవుతాం. దేవుని వ్యక్తిత్వమును, దేవుని గుణాతిశయములను, దేవుని సత్య స్వభావమును మనం తెలుసుకోగలుగుతాం. కనుక ప్రేమ మనలో ఉండాలి. ప్రేమ మనలో ఉన్నప్పుడు వాక్యమును నెరవేర్చిన వారం అవుతాం. ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆ అద్వితీయ సత్య దేవుణ్ణి, ఆయన పంపిన యేసు క్రీస్తును మనం ఎరిగిన వారం అవుతాం. ఆ త్రియేక దేవుణ్ణి మనం ఎరిగిన వారం అవుతాం. ఆయనను, ఆయన స్వభావమును, ఆయన కార్యములను, ఆయన ప్రణాళికలను, ఆయన సంకల్పములు మనం ఎరిగిన వారం అవుతాం. కనుక ప్రేమ మనం పొందాలి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమే పరిపూర్ణతకు అనుబంధం అని సెలవిస్తుంది. ఈ ప్రేమ విశ్వాసులలో ఐక్యతను కలుగు చేస్తుంది. ఈ ప్రేమ విశ్వాసుల్లో సమాధానాన్ని కలుగు చేస్తుంది. ప్రేమ దోషములు కప్పిపెడుతుంది. ప్రేమ తప్పిదాలు దాచిపెడుతుంది. ప్రేమ క్షమాభివృద్ధిని కోరుతుంది. మన ఇంటి వల్లే కట్టబడాలంటే ఖచ్చితంగా ప్రేమ మనలో ఉండాలి. ఎందుకంటే ప్రేమ ద్వారా విశ్వాసులు అతుకుబడతారు. సిమెంట్ ఏ రీతిగా ఇటుకును అతికిస్తాదో ఒక విశ్వాసిని అతికించేది ప్రేమ. ప్రేమ వలన అతుకుబడాలంటాడు కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. ప్రేమ విశ్వాసులలో ఐక్యతను కలుగు చేస్తుంది. విశ్వాసుల మధ్యలో సహజీవనాన్ని కలుగు చేస్తుంది. ప్రేమ బంధాన్ని, అనుబంధాన్ని, ప్రేమ అనురాగాలను పుట్టిస్తుంది. ప్రేమ మన హృదయంలో ఉండాలి. ప్రియులారా, ప్రేమ మన హృదయంలో ఉన్నప్పుడే మనము లేఖనాలను
నెరవేర్చిన వారం అవుతాం. దేవుని చిత్తాన్ని జరిగించిన వారం అవుతాం. దేవుణ్ణి మనం ఎరిగిన వారం అవుతాం. దేవుని సంకల్పములు ఎరిగిన వారం అవుతాం. మనము దేవుని స్వభావంలో మారుతాము. మనం పరిపూర్ణమవుతాము, సంపూర్ణమవుతాము. ఎందుకో తెలుసా? ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు మనము దేవుని వంటి వారం అవుతాం. దేవుని పోలి నడుస్తాము, దేవుని వలె నడుచుకుంటాము, దేవుని వలె మాట్లాడుతాం, దేవునిలా పని చేస్తాం. ప్రేమలో లోపం ఉండదు. ఏవండి, మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో లోపం ఉండదు. కనుక మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి అని 1 కొరింథీ 16:13 పౌలు చెప్తున్నాడు. మనం చేసే ప్రతి పని ప్రేమతోనే చేయాలి. ఎందుకంటే ప్రేమలో లోపం ఉండదు. కనుక రక్షింపబడిన ప్రతి విశ్వాసిలో ప్రేమ తప్పనిసరిగా ఉండాలి. ఇలారా, విశ్వాసుల్లో ఉన్న అసూయ, ద్వేషము, కలహములు, బొండములు వీటన్నిటిని తొలగించేది ప్రేమ. గర్వము, అహంకారాన్ని తీసివేసేది ప్రేమ. ఈ ప్రేమ అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమ దీర్ఘశాంతం చూపిస్తుంది. ఇలారా, మనం భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడిన, మనుషుల భాషలతో మాట్లాడిన, జ్ఞానమంతా ఎరిగిన, మర్మములను ఎరిగిన, కొండలను పెకిలించే పరిపూర్ణ విశ్వాసం మనకు కలిగిన, పేదల కోసం మన ఆస్తంతా ఇచ్చిన ప్రేమ లేని వారమైతే వ్యర్థులము అంటున్నాడు పౌలు. ప్రేమే అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎన్ని వరములున్నా, ఎంత జ్ఞానమున్నా ప్రేమ లేకపోతే మనం వ్యర్థులమే. ప్రేమ కలిగిన వాళ్ళు పరిపూర్ణులు అవుతారు, సంపూర్ణులు అవుతారు, దేవుని ఎరిగిన వాళ్ళు అవుతారు, దేవుని వల్లే ప్రవర్తిస్తారు, దేవుని వల్లే నడుచుకుంటారు, సంపూర్ణ సిద్ధి నొందుతారు. కనుక దేవుని ప్రేమను అడుగుదాం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాము. సహోదర ప్రేమయందు నిలువరముగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. ఈ కడవరి దినాలలో దేవుని ప్రేమను అడిగి పొందుకోవాలి. అయితే ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడే ఆ ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. ఆత్మను పొందిన వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు అవుతారు. దేవుని ప్రేమ వాళ్ళ ఉంటుంది. వారు చేయి కార్యములన్నీ ప్రేమతో చేస్తారు. కనుక ఆత్మను అడగాలి. ఆత్మ ద్వారా మనకు ప్రేమ వస్తుంది, దేవుని ప్రేమ కలుగుతుంది. దేవునిలా మనం నడుచుకోవాలంటే పరిశుద్ధాత్మ మనం పొందవలసిందే. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కలుగుతుంది. ఆ ఆత్మ ద్వారా మనం ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారం అవుతాం, లేఖనాలు నెరవేర్చిన వారం అవుతాం, దేవుని ఎరిగిన వారం అవుతాము, దేవుని వ్యక్తిత్వంలోకి మనం మారిన వారం అవుతాం, దేవుని స్వభావంలోకి మనం మారిన వారం అవుతాం. కనుక మనం ప్రేమను పొందుకోవాలి. అలాగా పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు దేవుని ప్రేమను కలిగి ఉంటారు. ఈ లోక ప్రేమ వేరు, మానవుల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమ అగాపే ప్రేమ, అది కలవరి ప్రేమ, ఊహలకు అందని ప్రేమ, హేతువు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. ఈ ఉన్నతమైన శ్రేష్టమైన ప్రేమ మనకి ఎలా దొరుకుతుందంటే ఆత్మను పొందడము ద్వారా. పరిశుద్ధాత్మను పొందితే దేవుని ప్రేమ నీలోకి వచ్చేస్తుంది. ఆ ప్రేమ ద్వారా మనం పరిపూర్ణం అవుతామని. ఆ ప్రేమ ద్వారా క్రీస్తు పోలికలోకి, దేవుని పోలికలోకి మనం మారుతాం. ప్రియులారా, మళ్ళీ దేవుని పోలికలోకి మార్చేది ప్రేమే. ప్రేమ లేకుండా ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని మర్మములు తెలిసినా, ఎన్ని వరములు మనకున్నా మనం వ్యర్థులమని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రేమ ఏమిటి మనకు కావాలి. ఈ ప్రేమ కలిగి ఆ వరములు మనకు ఉండాలి. ప్రేమ కలిగి మర్మములు తెలుసుకోవాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాం. శరీర కార్యములు నాశనము కావాలంటే, మనలో పరిశుద్ధత అనేది కలగాలంటే ప్రేమ ద్వారా కలుగుతుంది. కనుక ఈ ప్రేమను మనం పొందుకుందాం. ప్రేమలో నిలవరముగా ఉందాం. దేవుని ప్రేమలో నిలవరంగా ఉందాం. పరిపూర్ణతను పొందుదాం. సంపూర్ణ సిద్ధి నొందుదాము. లోపము లేని వ్యక్తులుగా ప్రేమ ద్వారా మార్చబడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా. ఆమేన్.